కర్ణాటకలో మంత్రి పదవి దక్కని ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల తీరుపై సీఎం డీకే శివకుమార్ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కాలంటే సహనం, పార్టీ అధిష్టానం సూచనలు పాటించాలని తెలిపారు. గతంలో మంత్రి పదవి ఆశించినా తనకు అధిష్టానం అవకాశం కల్పించలేదని, అయినా నిరుత్సాహం చెందకుండా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. మంత్రి పదవులు దక్కలేదని కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు. అయితే వాటిని 5 నిమిషాల్లో ఆమోదింపజేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఆదేశాలు పాటించేవారే ముఖ్యమని సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కర్ణాటకలో మంత్రి పదవిని దక్కని ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల తీరుపై సీఎం డీకే శివకుమార్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. హరిప్రియ, కర్ణాటకలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ తర్వాత రాజకీయ ప్రకంపనలు అయితే కొనసాగుతున్నాయి. నిన్ననే అదైతే 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ మరో 10 మంది కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న తరుణంలో కార్పొరేషన్ పదవులు కూడా కొందరు రాజీనామా చేశారు. ఈ విషయం మీద ఉదయం డీకే శివకుమార్ చాలా సీరియస్ గానే అయినారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన గట్టిగానే ఒక వార్నింగ్ లాగా ఒక మెసేజ్ అయితే ఎమ్మెల్యేలకు పంపించడం జరిగింది. రాజీనామా చేస్తే 5 నిమిషాల్లోనే దాన్ని ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోనని చెప్పి కూడా ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే 2008లో సిద్ధరామయ్య సీఎం అయినప్పుడు కానీ, అంతకుముందు వీరప్ప మొయిలీ క్యాబినెట్ కానీ, అంతకు ముందు కానీ చాలా మందికి పదవులు రాలేదు. గతంలో నాకు కూడా మంత్రి పదవి రాలేదు. ఓపిక్ గా ఉంటుంది ఈ రోజు సీఎం అయినా నేను. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం. ఆ తర్వాత ఎమ్మెల్యేలను కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరు కూడా ఆ తొందరపాటు చర్యలకు పాల్పడద్దు, అపోగలపోవచ్చు. సమిష్టిగా ముందుకెళ్తేనే రాబో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా ఆ 2 సంవత్సరాలు ఏదైతే కేబినెట్ పూర్తి స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ దిశగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్తున్నారు. హైకమాండ్ నిర్ణయం మేరకే, హైకమాండ్ సిఫార్సు మేరకే మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. మంత్రులు ఎవరన్నది కూడా హైకమాండ్ నిర్ణయించిన మేరకే తీసుకున్నామని చెప్పి సిద్ధరామయ్య సలహాలతో ముందుకెళ్లామని చెప్పి కూడా డీకే శివకుమార్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే నిన్నటి నుంచి కూడా 2-3 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 2-3 కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేశారు. హైకమాండ్ నుంచి 20 మంది జాబితా నిన్న ఉదయం రాష్ట్రానికి వచ్చినప్పటికి కూడా అందులో ఒకరిద్దరి పేర్లు కూడా మార్చడం జరిగింది. 19 మందితో నిన్న ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర కేబినెట్ లో సీఎం తో పాటు 34 మంది కొలువు తీరారు. ఇదే కేబినెట్ తో వచ్చే ఎన్నికలకు పోతారు. సమీప భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వీటిని కూడా ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఒక గందరగోళానికి, ఏదైతే అసంతృప్తికి ఒక తెరదించే ప్రయత్నం అయితే పార్టీ శివకుమార్ చేశారు. ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా పంపించడం జరిగింది. అదైతే నిన్నటి నుంచి ఆయన 2-3 సార్లు మీడియాతో మాట్లాడడం జరిగింది. అంతా సంయమనం పాటించాలని కూడా చెప్పారు. ఏదైతే సిద్ధరామయ్యతో కలిసి ముందుకెళ్తామని చెప్పి పదే చెప్తున్నప్పుడు కూడా అందరి ఆశీర్వాదంతోనే రాష్ట్ర నాయకత్వం, హైకమాండ్ ఆదేశాల మేరకే కేబినెట్ యొక్క కూర్పు జరిగిందని చెప్తున్నప్పుడు కూడా సీనియర్లు ఏదైతే అసంతృప్తి ఏదైతే వ్యక్తం చేస్తూ రాజీనామాకు సిద్ధమైన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల ఆందోళన కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మైసూరు, బెంగళూరు చాలా చోట్ల ఏదైతే ఆందోళనలు కూడా వ్యక్తమైన నేపథ్యంలో వాళ్ళన్నిటి కూడా పులి స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే డీకే శివకుమార్ చేస్తున్నారు. ఈ విషయంలో కొంత గట్టిగానే ఆయన వివరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. హైకమాండ్ నుంచి కూడా సీఎం కి పూర్తిగా మద్దతున్నట్టు కూడా తెలుస్తుంది. రాజీనామా చేసే వాళ్ళు ఎవరు ఉంటే తక్షణమే ఆమోదించే పనిలో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడితో ఈ కాంగ్రెస్ లో నెలకొన్న గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సీనియర్లు ఏదైతే నిన్న 19 మందిలో దాదాపు 12 మంది తొలిసారి మంత్రి పదవి వరించిన వారు, గతంలో ఉన్న కేబినెట్ లో లేని వారికి అవకాశాలు ఇవ్వడం కొంత సీనియర్లకి అసంతృప్తికి అయితే గురయ్యారు. ఇందులో ముఖ్యంగా మహిళలకి చోటు దక్కకపోవడం, 2-3 ఖచ్చితంగా వస్తుందని ఆశావాళ్ళు కూడా ఉన్నప్పటికీ లాస్ట్ నిమిషంలో గాయత్రి ఎమ్మెల్సీకి మంత్రి పదవి రాకపోవడం పైన కూడా చాలా సీరియస్ గా కూడా రియాక్ట్ అయ్యడం జరిగింది. వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి చెక్ పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ రోజు ఈ వార్నింగ్ తర్వాత కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారని కూడా చూడాల్సి ఉంది.
ప్రవీణ్, అయితే జనరల్ గా మంత్రి పదవి రాని వాళ్ళు ఎమ్మెల్యేలు అడగడం అనేది చాలా కామన్. అది ఏ పార్టీలో ఉన్నా కూడా సహజంగా జరుగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళని అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ డీకే శివకుమార్ అందుకు భిన్నంగా వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? డికే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధరామయ్య కేబినెట్ ఉంది. సీనియర్ మంత్రులందరూ కూడా దాదాపు సీనియర్లు, పరమేశ్వరతో పాటు అందరూ కూడా దాదాపు సీనియర్లే ఉన్నారు. అయితే ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన 12 మంది, ఆయనతో పాటు 13 మంది కొలువు తీరారు. వీరితో కూడా దాదాపు అంతా సీనియర్లే ఉన్నారు. సీనియర్లకి శాఖలు కేటాయించిన సందర్భంలో కూడా ఏదైతే అసంతృప్తి వెలగక్కారు. మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరో మంత్రి కూడా తాను రాజీనామా చేయబోతున్నా అని చెప్పి అప్పట్లో అనౌన్స్ చేసిన నేపథ్యంలో కూడా అధిష్టానం నుంచి ఒక సీరియస్ మెసేజ్ అయితే వచ్చింది. రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించాలని కూడా శివకుమార్ కు ఒక మెసేజ్ కూడా వచ్చిన నేపథ్యంలో అప్పట్లో అసంతృప్తంగా చల్లబడింది. తాజాగా మంత్రిమండలి కూర్పు కోసం దాదాపుగా నెల రోజులుగా ఏదైతే అధిష్టానం చుట్టూ తిరిగారు. పలు రకాల కారణాలతో ఈ అధిష్టానం యొక్క సమయం సరిపోకపోవడం, వైపు ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాలు, జంజీ ఉద్యమాల నేపథ్యంలో కేబినెట్ కూర్పు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ అదేవిధంగా అధిష్టానం ఆదేశాల ఆమోదంతోనే ఈ కేబినెట్ కూర్పు జరిగింది. నిన్న ఎటకేలకు కేబినెట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. కేబినెట్ విస్తరణలో 19 మంది కొత్త మంత్రులు నిన్న లోక్ భవన్ లో సాయంత్రం కొలువు తీరిన నేపథ్యంలో చాలా మంది సీనియర్లు ఆశలు పెట్టుకున్న వాళ్ళకి పదవులు రాలేదు. చాలా మంది ఆశావాదులు ఉన్నారు. దాదాపు కొత్తగా ఎన్నికైన వారితో పాటు సీనియర్లు కూడా చాలా మంది పదవులు ఆశించారు. 2-3 సార్లు ఎమ్మెల్యేగా అయిన వారు, దాదాపు 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన వారు కూడా పదవులు ఆశించిన నేపథ్యంలో వాళ్ళెవరు కూడా చాలా మంది పదవులు రాక అసంతృప్తికి లోనయ్యారు. రాజీనామా కూడా సిద్ధమైన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా చాలా వరకు బుజ్జిగించే ప్రయత్నాలు చేశారు. ఓవైపు సిద్ధరామయ్య సూచనలో కొంతమంది వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. అదేవిధంగా డీకే శివకుమార్ తో కూడా 2-3 ఎమ్మెల్యేలు కలిసి పరిస్థితిని వివరించిన నేపథ్యంలో తాజాగా వివాదం ముదరకుండా మరికొంతమంది ఆందోళనకి సిద్ధపడకుండా అధిష్టానం నుంచి ఇలాంటి మెసేజ్ అయితే డైరెక్షన్ అయితే ఒకటి వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు సిద్ధరామయ్య తో గారు అదేవిధంగా మిగతా మిగతా సీనియర్లతో కలిసి డీకే శివకుమార్ ఈ మెసేజ్ బయటికి పంపించడం కూడా మనకి స్పష్టమవుతుంది. కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి గందరగోళానికి ఏదైతే ఒక తెరదించాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఈ మెసేజ్ పంపించాలని కూడా తెలుస్తుంది. హరిప్రియ. థ్యాంక్ యూ ప్రవీణ్.